ఆసక్తితో నా పైన ఎంతో నమ్మకంతో గ్రామాభిమానాన్ని కుమ్మరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రేరణ కల్పించిన నా సోదరులందరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ అసలు ఈ 60 సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమం ఎందుకు జరుపుకోవాలి, మరో సంవత్సరం షష్ఠపూర్తి ఎందుకు చేసుకోవాలి అనేది చాలామంది బంధుమిత్ర శ్రేయోభిలాష మిత్రులందరూ కూడా కలగటానికి అవకాశం ఉంది. నేను 1962లో ఏపీఎస్ఆర్టీసీలో వాచ్మెన్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి ప్రయత్నం చేసిన నాటి నుండి 1992 జూన్ 15వ తారీఖు వరకు కూడా అనేక అష్ట కష్టాలు పడటమే కాకుండా ఊహించని పొరపాట్ల వల్ల అతిగా ఎక్కువ మందిని నమ్మటం వల్ల ఉద్యోగపరంగా చాలా నష్టపరమైనటువంటి లబ్ధిని నేను పొందగలిగాను. తామందరం ముందు ఒక యథార్థాన్ని చెప్పాలి, అది చెప్పకపోతే నా జీవితం భవిష్యత్తు కూడా సార్థం లేదు. మనిషిగా పుట్టినందుకు నాకు సార్థకత లేదు. అందుకు నాకు కావలసిన నలుగురిని పిలిపించి ఏదో కార్యక్రమం చేయాలని చెప్పే తపన. 1992లో సిగ్గు విడిచి ధైర్యంగా తమందరికీ తెలియజేస్తున్నాను, పక్కా త్రాగుబోతుగా, పక్కా రౌడీగా, పక్కా ముఠాకోరుగా, ప్రపంచం అంటే అసలు అలక్ష్యం చేసినటువంటి మూర్ఖుడిగా ప్రవర్తించిన నన్ను నా భార్య తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వల్ల మీ ముందు ఈ రోజున నా తమ్ముళ్ళ రూపాయి ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి ఏర్పడింది. నా భార్య 32 సంవత్సరాలు నాతో కాపురం చేసి నువ్వు నా భర్తవు కాదయ్యాను. అది నా జీవితానికి మలుపు. 32 సంవత్సరాలు నాతో సాహచర్యం చేసినటువంటి భార్య నువ్వు నా భర్తవు కానుందనంటే అసలు నేనేమిటి? ఎక్కడ పొరపాటు? ఇక ఏ పొరపాటు వల్ల పతనం కాలేదు. ఒక త్రాగుడు, ఈ త్రాగుడనే మహమ్మారిని నేను వదలకుంటే నా భార్య నన్ను పూర్తిగా వదిలిపెట్టడం జరిగితే అసలు మానవుడు అనే జన్మకి సార్థకం ఉండదు అనే ఒక అభిప్రాయానికి వచ్చి అమలు చేయడానికి ప్రణాళిక ఏ రకంగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వారు దయతో నాకు షోకాజ్ కమ్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇచ్చారు. అప్పుడు వంగవీటి రత్నకుమార్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా పరిస్థితి 10 మంది కోసం వచ్చినని మీకు చెప్పుకుని చేయించాను, ఇవాళ నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నా భార్య కూడా ఈ రకంగా ఉందనంటే ఆమె కంకణం కట్టుకుని హైదరాబాద్ నన్ను తీసుకెళ్ళి హెచ్డి గారితో చెప్పి నాకు మళ్ళీ లిఫ్ట్ ఇప్పించి సస్పెన్షన్ నుంచి నాకు రెగ్యులర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ప్రయాణం ఆర్డర్ కాగితం సస్పెన్షన్ రివోక్ చేసిన ఆర్డర్ కాగితాన్ని నేను తీసుకోవడానికి విజయవాడ వచ్చినప్పుడు ఉదయం 4:30-5 గంటలకి కృష్ణలో స్నానం చేసి ఆ పక్కనే ఉన్నటువంటి షిరిడీ బాబా గుళ్ళోకి వెళ్ళి, తండ్రి నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లా, ఆరోగ్యాలు అక్కర్లా, సమాజంలో గౌరవం అక్కర్లా, నా కుటుంబ సభ్యులు నన్ను ఎవరు మంచివాడని అనుకోవక్కర్లా, కానీ ఇవన్నీ నేను సాధించుకోవాలంటే నాలో అణువున జీర్ణించుకుపోయినటువంటి మహమ్మారి త్రాగుడు అనేది నా దగ్గరికి రాకుండా నువ్వు కవసం అర్థమయ్యి తండ్రి, నేను చర్మా కార్యక్రమాన్ని ఈ ఆశతో ముందుకు పోతున్నాను. అది నా జీవితాన్ని మలుపు తీసుకొచ్చినటువంటి ప్రథమ ఘట్టం. రెండోది నిడదవోలులో నేను చేరిన తర్వాత త్రాగుడు జోలికి పోవటమే కాకుండా డిపార్ట్మెంట్ చిలకలూరిపేటలో నేను సస్పెన్షన్లో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్న కొంత డబ్బు రావటం, ఆ డబ్బులో ఇప్పుడు కొమ్ముడి డిపోలో పనిచేస్తున్నాడు ప్రభాకర్ రావు జూనియర్ అసిస్టెంట్, ఆయన నాకు ప్రేరణ కల్పించి మార్గదర్శి చిట్మలో 2,000 రూపాయలు
రూపాయలకి వేయించడం జరిగింది. ఆ డబ్బు కట్టారు. ఆ పాట రోజు విపరీతమైనటువంటి వర్షం. అప్పుడు నూజివీలో ఉన్నాడు, ఎక్కగా రిటైర్ అయిపోయి ఆయన దాని కలిపి మూర్తి గారు ఎవరో రారు మనకి అంతే పాట మనకు రావచ్చునంటే 450 రూపాయలు పెట్టి ట్యాక్సీ నెట్వర్క్ కట్టించుకుని అక్కడికి 3 గంటలకి చీటీ పాట అయితే 2:50 నిమిషాలకి అక్కడికి చేరి ఆ పోర్టుకోలోకి రావడానికి మేము తడిచిపోయినప్పటికీ లోపలికి వెళ్తే బ్రాంచ్ మేనేజరు, ఆ ఆక్షన్స్ కండక్ట్ చేసే వ్యక్తి, నేను తప్ప మరొకరు లేదు. ఆఫర్ లేదు. 5,000 రూపాయలు అన్నాడు ఆయన. నేను 7,000 రూపాయలు అన్నాను. ఇంకో లేడు 5 నిమిషాలు అయినా కొట్టేశారు. 92,000 రూపాయల చిల్లర నాకు డబ్బు వచ్చింది. కానీ ఆ డబ్బు వచ్చింది నేను తీసుకుంటానికి నాకు ఆర్థికమైనటువంటి సహకారం చేసే వాళ్ళు ఎవరు లేరు. కారణం నేను త్రాగుబోతుని, తిరుగుబోతుని, దూరగా మోసకారి. ఇవి నాకున్నటువంటి మహత్తరమైన బిరుదులు. అప్పుడు అదే ట్యాక్సీలో జంగారెడ్డిగూడెం వచ్చి జంగారెడ్డిగూడెంలో చనిపోయిన మా అన్నగారి ఇంటికి వెళ్ళి మా అన్నయ్య గారితో హౌస్ డాక్యుమెంట్స్ కావాలని అంటే ఆయన డాక్యుమెంట్స్ ఇస్తే ఆయన కూడా తీసుకెళ్ళి రాత్రి 7:30కి ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే తర్వాత ఈసీ దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే నాకు ఆ డబ్బు వచ్చింది. నిడదవోలులో 110 రూపాయలు చొప్పున కార్మిక సోదరులకి, బయట కొట్టుకోళ్ళకి వ్యాపారంలో పెట్టి ఈ రోజు వరకు వెనక్కి తిరగకోకుండా ప్రతి నయాపేసని పెంచుకుంటా వచ్చి రూపాయో 2 రూపాయలో మా కుటుంబ సభ్యులు, ప్రస్తుతం ఉన్న కుటుంబ సభ్యులు అందరూ అన్నదమ్ములందరికన్నా ఒక మంచి స్థితికి నేను వచ్చి మా జీవితానికి సరిపడా మా ఇద్దరు మనవరాలకి చెరుకో 1,00,000 నాకుగా నేను కట్నం నా తరఫు నుంచే పరిస్థితికి నేను అంతా డిపాజిట్ చేస్తుండి ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం చేయడానికి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే 50 సంవత్సరాలు వెళ్ళిపోయి 60 సంవత్సరాలు వస్తున్నాను. ఆరోగ్య పరిస్థితి కొంచెం కుంటుపడతా ఉంది. షష్టిపూర్తి నేను చేసుకునేంత వరకు బ్రతుకలనేమో కానీ షష్టిపూర్తిలో కూర్చునేంత శారీరక ఆరోగ్య స్థితి ఉండదేమో నా అభిప్రాయానికి నేను వచ్చి నా భార్యతో సంప్రదించి ఏం చేద్దారనుకున్న టైంలో మా సోదరులు వచ్చి అన్నయ్య గారిని అందరూ చేసి పెడతామన్నంటే మీరందరూ నిలబడిన ప్రతి కార్యక్రమం అయిపోతుంది. ఈ కార్యక్రమం చేసుకోవడం వచ్చింది. అంటే మొట్టమొదటి సంవత్సరానికి 60 సంవత్సరాలకి ఒక అంచె, 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకి ఒక అంచె ఇరుక్తి పడడానికి చేసుకునే వేడుకగా పరిగణిస్తుందనే సదప్రాయంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలనే అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా ఇది నూజివీడు నుంచి మా కజిన్ బ్రదర్ మా అన్నగారు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి. 10 నిమిషాలు ముందు వెనక నా టెలిగ్రామ్ వెళ్తే అనేది క్యాంప్ వెళ్ళిపోతున్నారు. అలాగే మా బావగారు ఈ రథసారథి కార్యక్రమం ఇప్పటి వరకు రథసారథి మా బావల్లో మిగిలిన ఆయన ఫోన్ చేశాను 8:30కి. రామాయణ, భారత, భాగవతాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు తెలిసి యారవా ఇదా మీ అక్కయ్య గారేమో 18 రోజులు తీర్థయాత్రకి వెళ్ళి పొద్దున్న వచ్చారు. నాకు అసలు లీవ్ అనేది దొరకడానికి అవకాశం లేదు. అక్కడ మీటింగ్లో అంటే క్యాన్సిల్ చేసుకుంటాను. మీరు రాకపోతే క్యాన్సిల్ చేసుకుంటానంటే ఆయన ఆఫీస్ తోటి ఏయో మాటలు పెట్టి ఏదో మొత్తానికి ఆయన అడ్జస్ట్ చేసి రాత్రి మళ్ళీ 9 o'clock ఫోన్ చేసి ఒరే బయలుదేరి వస్తున్నారు నాకు. ఎందుకంటే అంత సుదూరం నుంచి ఇన్ని దుర్మార్గ పనులు చేసి ఎంత అన్యాయంగా బ్రతికి నా భార్యని మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా నచ్చబెట్టి నా తల్లిని, నా సోదరుల్ని, నన్ను గతంలో ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టిన మనిషి ఈ రోజున వాడుగా వాడు తమ్ముడు ద్వారా వీడు ఈ 60వ జన్మదినోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాడు కనుక మనం వెళ్ళాలి అనే ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయానికి, నిశ్చయానికి వచ్చి వాళ్ళందరూ వచ్చినందుకు ఆ జన్మాంతరం కూడా వాడికి నేను రుణపడి ఉంటాను. అలాగే గౌరవనీయులైనటువంటి డిపో మేనేజర్ గారు నాకు 1972 కొత్తగూడెం డిపో నుంచి నాకు ఖర్చులు ఆయన క్వార్టర్స్లో నేను క్వార్టర్స్లో ఉండేవాడు. అప్పట్లో ఔత్సాహిక నాటకాలంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి. విపులమైన నాటకం సర్టిఫికేట్ తీసుకున్నాను, చదివాను, సర్టిఫికేట్ తీసుకున్నాను, నాటకాలు రాశాను, నాటకాలు ఆడాను, ఆడించాను, పోటీలు పెట్టాను, అనేక ఇబ్బందులు పడ్డాను. అప్పట్లో ఆయన నాకు శిష్యుడు. ఎలాగా నేను డైరెక్టర్ని, ఆయన యాక్టర్. ఇప్పుడు ఆయన నా గురువు, ఒక డిపో అధికారి. ఆయన కింద నేను పనిచేసి రిటైర్ అయిన కార్మికుడు. అయితే ఉద్యోగపరమైనటువంటి భావాలు, భావోద్రేకం, అసలు ఆ అభివృద్ధి లేనటువంటి వ్యక్తి ఆయన. మానవత్వం మూర్తిభవించినటువంటి మనిషి నాకు తెలిసినంత వరకు. 10 మందికి ఉపకారం చేసే మనిషి.
ఆయన ఉదయం వెళ్ళి నేను ఆహ్వానించగానే తప్పనిసరిగా నేను కుటుంబ సభ్యులతో వస్తాను, వారు కూడా వచ్చారు. వారికి మీ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి కొద్దిసేపట్లో ఈ విందు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడంలో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించే అవకాశం కల్పించినందుకు కానీ నేను పవిత్రమైనటువంటి బాబా గారి సమక్షంలో ఉన్న నేను ఏదైనా ఊహించని పొరపాటు పరాలు ఏదైనా వస్తే మనసా వాచా కర్మేణ నన్ను నా కుటుంబ సభ్యుల్ని క్షమించమని, మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు భవిష్యత్ ఆరోగ్య, రెండవది ఆర్థిక, సామాజిక గౌరవపరంగా బ్రతికే పరిస్థితులు కలిగించేలా మిమ్మల్ని ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సిద్ధి సాయిబాబా గారి పశ్చాత్తాప భావాలు కానీ వెల్లడి చేసినందుకు గాను మన బంధుమిత్రులు, అభిలాషులు, శ్రేయాభిలాషులు అందరూ వారి పశ్చాత్తాపాన్ని భగవంతుడు పూర్తిగా సహకరించి క్షమించి మంచి వ్యక్తిగా వారి విని హ్యాపీ రిటర్న్స్ చేసుకోవాలని మా పెద్దవారంతా 90 సంవత్సరాల పైన 100 సంవత్సరాల పైన మా అత్తమ్మ గారు ఉదాహరణ 110 సంవత్సరాలు 100 సెంచరీ క్రాస్ చేశారు. ఆ విధంగా కుమారులు అభివృద్ధిలోకి వచ్చి భగవంతుని సన్నిధిలో ఆ పశ్చాత్తాప వచ్చినందువలన